ఈరోజు మడనూరు శివాలయంలో మా బావమరిది కూతురుకై పేరు పెడుతుంటే వెళ్ళాము. ఆ శివాలయము చాలా విశాలంగా, చాలా ఆహ్లాదకరంగా, ప్లెజెంట్గా ఉంది. ఆ శివాలయం ఎక్కడ మడనూరు అంటే కావలి నుంచి ఒంగోలు వెళ్ళేటప్పుడు సూరారెడ్డిపాలెం నుంచి రైట్ సైడ్ వెళ్తే ఈతముక్కలోకి వెళ్ళి ఈతముక్కల నుంచి రైట్ సైడ్ మడనూరు వస్తుంది. మన్నూరు అంటారు. అక్కడ శివాలయం మెయిన్ రోడ్ పైన శివాలయం ఉంటుంది. చాలా పురాతనమైన శివాలయం. ఈ కట్టడాలన్నీ చూస్తేనే అర్థమవుతుంది చాలా పురాతనమైనదని. ధ్వజస్తంభం, ఎత్తైన ధ్వజస్తంభం అన్నీ చాలా విశాలంగా ఎంతమంది అయినా పట్టేటట్టు. లోపల పార్వతీదేవి విగ్రహం అండ్ శివలింగం, గణేష్ వినాయకుడు మండపం చాలా చాలా ప్రసిద్ధిగాంచింది. చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ గుడిని నమ్మి చాలామంది మొక్కు తీర్చుకునే వాళ్ళు ఉంటారు. ప్రతి సంవత్సరం శివరాత్రి రోజు తిరునాళ్ళ అద్భుతంగా. ఇక్కడ బొమ్మలు కూడా ఏంటంటే శివాలయానికి దేవుడి బొమ్మలు, దాని ఇతివృత్తాల గురించి మొత్తం చాలా డిజైనింగ్గా చేసి చాలా బాగా చేశారు. ఈ గుడిని ఇంకా కొంచెం బయట ఏంటంటే మొత్తం మట్టిగా, కొంచెం ఏంటంటే నీట్నెస్ ఇంకా కొంచెం ఎక్కువైతే బాగా డెవలప్ చేస్తే దీన్ని బాగా ప్రసిద్ధిగాంచిన గుడిగా చూపించవచ్చు. ఎందుకంటే ఇంత విశాలమైన గుడి, పురాతనమైన గుడి, ప్లస్ ఈ గుడి శివరాత్రి రోజు జరిగే తిరునాళ్ళ చాలా అద్భుతంగా జరుగుతుంది. చూసిన వాళ్ళకి ఒక థ్రిల్లింగ్ ఎఫెక్ట్ కాదు కానీ చాలా బాగుంటుంది. మాటల్లో చెప్పలేనిది. బయట ఇసుక ఎక్కువ కాబట్టి కొంచెం గచ్చులాగా చేసి దానికి కొంచెం చెట్లు పెంచి కొంచెం నీళ్ళలాగా బల్లలు వేసి చేస్తే మాత్రం చాలా డైలీ బయట నుంచి వచ్చేవాళ్ళు ఎక్కువ అవుతారు. ఇలా చేస్తే అనుకుంటున్నాను నేను. ఇప్పటికే వస్తున్నారు చాలామంది వస్తున్నారని తెలిసింది.